నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, వాట్ ఈజ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అండ్ డిస్కస్ ఇట్స్ మెయిన్ ఫీచర్స్. అంటే ఉమ్మడి హిందూ కుటుంబం అంటే ఏంటి? దాని యొక్క లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే, ది జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ రన్స్ బై హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ. ది జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటే ఉమ్మడి కుటుంబ వ్యాపారాన్ని ఎవరు నిర్వహిస్తారంటే జాయింట్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ ఆర్ జాయింట్ హిందూ ఫ్యామిలీ. ది ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్. ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారే దీనికి యజమానులు అనమాట. ఫార్మేషన్ ఫస్ట్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ చూసినట్లయితే ఫార్మేషన్. టూ మెంబర్స్ ఆర్ ఎనఫ్ టు స్టార్ట్ దిస్ బిజినెస్. అంటే ఇద్దరు సభ్యులు ఉంటే మనకి ఈ వ్యాపారాన్ని, కుటుంబంలో ఇద్దరు సభ్యులు ఉంటే మన వ్యాపారాన్ని స్థాపించవచ్చు అనమాట. మెంబర్షిప్ ఓన్లీ ది మెంబర్స్ ఆఫ్ హెచ్యుఎఫ్ విల్ గెట్ మెంబర్షిప్ రైట్స్ బై బర్త్. అంటే అందులో కుటుంబంలో జన్మించడం ద్వారా మాత్రమే ఇందులో మనం సభ్యుల కింద అవుతారన్నమాట. అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ కో పర్సనర్స్. అవుట్ సైడర్స్ని మనం ఇందులో సభ్యుల కింద చూడడం జరగదన్నమాట. ప్రాఫిట్స్ షేరింగ్. ఆల్ కో పర్సనర్స్ విల్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయన్నమాట. లాభాల్లో సమాన భాగాలు ఉంటాయి. తర్వాత మేనేజ్మెంట్. ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఈజ్ కాల్డ్ కర్త ఆర్ మేనేజర్. హీ కంట్రోల్డ్ అండ్ మేనేజ్డ్ ది బిజినెస్. అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ కాల్డ్ కో పర్సనర్స్. అంటే కుటుంబంలో పెద్దవాడు ఏం చేస్తారంటే మనకి వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. ఇతర సభ్యులను ఏమంటామంటే మనం దాయాదులు, సహవారసులు అంటారు. అదనమాట. అతనే ఈ వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత లయబిలిటీ. ది లయబిలిటీ ఆఫ్ కర్త ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ది కోపర్సనర్స్ లయబిలిటీ ఈజ్ లిమిటెడ్. కర్త యొక్క రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. ఈ సహవారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉంటుందన్నమాట. మీరు కర్త అంటే కర్త కోపర్సనర్స్ అన్న ఈ 4, 5 రాసేయచ్చు అనమాట. ది హెడ్ ఆఫ్ ది మేల్ మెంబర్ ఆఫ్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ కర్త. ఈజ్ ఆల్సో కాల్డ్ మేనేజర్. అదర్ మెంబర్స్ ఆర్ కాల్డ్ కో-పర్సనర్స్. కర్త లయబిలిటీ ఆఫ్ కర్త ఈజ్ అన్లిమిటెడ్. అదర్ మెంబర్స్ లయబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు దేర్ షేర్స్ అని చెప్పి మనం రాయొచ్చు అనమాట. 4 పాయింట్ 5 పాయింట్ చదివితే మీకు